ఏమిటంటే కలలు లేదా దర్శనాలు. ఈ కలలు దర్శనాలు అనేవి దేవుని ఆత్మ అభిషేకం ద్వారా కలుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని పీడకలలు వచ్చేవి ఉన్నాయి, అవేమో భయపెట్టిస్తాయి. కొన్ని దేవుని ద్వారా మనకు వచ్చే కలలు లేదా దర్శనాలు ఉన్నాయి, అవేమో మనకు మహిమగల నిరీక్షణని కలుగు చేస్తాయి. ఈ రెండు కూడా ఒకటి అపవాది ద్వారా జరుగుతూ ఉంటే, మరొకటి దేవుని ద్వారా జరుగుతుంది. అపవిత్రాత్మ ద్వారానేమో అపవిత్రమైన చెడ్డ కళలు వస్తాయి. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన కళలు లేదా దర్శనాలు వస్తాయి. అందుకే మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు, లేదా అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. అపవాదిని లేదా అపవిత్రతను ఎదిరించాలి. దేవుణ్ణి మనం స్వాగతించాలి. దేవుని ఆత్మను ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టాలి. దేవుని ఆత్మాభిషేకం మనలో క్రియ చేయడానికి దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడు దర్శనాలు దేవుడిస్తాడు, కళలను దేవుడిస్తాడు. ఆ దర్శనం, ఆ కళ దేవుని అభిషేకం ద్వారా మన భవిష్యత్తుని ఒక మహిమ కలిగిన స్థితికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం మన మీదకి రావాలంటే రెండు ప్రాముఖ్యమైన అనుభవాలు ఉండాలి. ఒకటి, లోబడాలి లేక విధేయత చూపాలి. రెండు, విశ్వసించాలి, నమ్మాలి. ఎవరికి లోబడాలి, ఎవరిని నమ్మాలి? చాలా నమ్ముకోవడానికి ఈ లోకంలో ఉన్నాయి. ధనాన్ని నమ్ముకోవచ్చు, కానీ లేఖనం ఏం చెప్తుందంటే ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. మన సొంత జ్ఞానాన్ని నమ్ముకోవచ్చు, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా కూడా స్వచిత్తం వల్ల మనం నడవలసిన త్రోవలో నడవలేక దారి తప్పిపోయడానికి ఆస్కారం ఉంది. సొంత తెలివితేటలు చాలా ఉంటాయి మనకి. ఆ తెలివితేటల వల్ల మనం నడుచుకోవచ్చు, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడవచ్చు. అప్పుడు దేవుని అభిషేకం రాదు. దేవుని అభిషేకం మన మీదకి రావాలంటే మొదట దేవునికి లోబడి ఉండాలి. రెండవది, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రతిష్ఠితులైన, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవుని సేవకులని పిలువబడేవారు ఉన్నారు, కానీ ప్రతిష్ఠితులైన సేవకులు అన్నది మీరు మనసులో పెట్టుకోవాలి. ప్రతిష్ఠితులు అంటే దేవుని నిమిత్తం భూలోక సంబంధమైన సమస్తాన్ని కూడా ద్వేషించిన వాళ్ళు, నష్టపరుచుకోవడానికి డెడికేట్ చేసుకున్న వాళ్ళు, భూమి మీద ఏవేవి లాభకరమై ఉన్నవో వాటిని నష్టపరుచుకున్నటువంటి వాళ్ళే ప్రతిష్ఠితులు. అహరోన్ను గూర్చి అతని యొక్క నొసట
మేలిమి బంగారు రేకు మీద ఇతడు యెహోవాకు పరిశుద్ధుడు లేక ప్రతిష్ఠితుడు అని ఎన్గ్రేవింగ్ చేయమని చెప్పబడి ఉంది. అంటే చేత్తో రాయటం వేరు, లేక పెన్నుతో లేక బ్రష్తో రాయటం వేరు. చెక్కబడడం, ఎన్గ్రేవింగ్ అంటే చెక్కబడడం. రెఫరెన్స్ ఎక్కడ? నిర్గమ 28వ అధ్యాయం 36వ వాక్యం. మరియు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది యెహోవా పుట్టినట్లో రాశాడు చూడండి, యెహోవాకు ప్రతిష్ఠితము. ఈ అహరోను యెహోవాకు ప్రతిష్ఠితమైన వాడు. అలాంటి అహరోను చేతి క్రింద యాజకులు, లేవీలు, ఇశ్రాయేలీలు లోబడి ఉండవలసిన అవసరం ఉంది. అప్పుడు దేవుని మహిమ వారి మధ్యలో శక్తివంతంగా దిగివచ్చి మందిరాన్ని నింపి దేవుని ప్రజల్ని నడిపిస్తాడు. దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మనం చేరవలసిన గమ్యస్థానానికి చేరతాం. మన సొంత ఇష్ట ప్రకారం నడుచుకున్నప్పుడు మనం దేవుడు నడిపించే ఆ ఆశీర్వాదకరమైన స్థితికి వెళ్ళి చేరలేము. అందుకనే దావీదు మహారాజు ఈ మాట, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించేదవో తరువాత మహిమలో చేర్చుకో. దావీదు తెలివిగలవాడే, రాజే, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందినవాడే అయినా ఆయన ఆలోచన చేత నడుచుకోవడానికి ఇష్టపడాల. దేవా నీ ఆలోచన చేత నడిపించమంటున్నాడు. అంటే ఆయన ఆలోచనకు విధేయత చూపడం అని అర్థం. అందుకే దావీదు యొక్క సింహాసనం లేక దావీదు యొక్క రాజ్యం శాశ్వత కాలం స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత దావీదు నింపబడి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థితిలో కనబడుతున్నాడు. ఎంతోమంది చూస్తూ ఉండగా దేవుని మందసం ఎదుట అతడు ఆత్మాభిషేకంతో నిండి నాట్యమాడాడు. తన సొంత భార్య హేళన చేసింది, అవమానపరిచింది, నీచుడు అని, నీచుడులాగా నీవు ఉన్నావని అన్నప్పటికీ నా దేవుని దృష్టికి నన్ను నేను తగ్గించుకొని నేను నా దేవుని ఎదుట ఆత్మవశుడినై ఆయన్ని ఆరాధన చేస్తాను అని దావీదు చెప్పడం జరిగింది. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మొదట మనకొక విధేయత కావాలి, సంపూర్ణ విధేయత కావాలి. అప్పుడు అభిషేకం దిగి వస్తుంది. రెండవది, దేవుని సేవకులకు కూడా ప్రతిష్ఠితులైన, ఇందాక చెప్పానుగా, ప్రతిష్ఠితులైన సేవకులకు మనం లోబడాలి. ప్రతిష్ఠ లేని వాళ్ళు ప్రతిష్ఠ కలవారు అని ఎలా నిర్ధారించవచ్చు? ఇందాక చెప్పాను మీరు, భూలోకములో లాభకరమైన వాటిని దేవుని నిమిత్తం నష్టపరుచుకున్నవాడు ప్రతిష్ఠిత. దేవుని నిమిత్తం భూలోకంలో ఉన్న వాటిని నష్టపరుచుకోకుండా దేవుని కంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారు ప్రతిష్ట లేనివారు. ఇదే గుర్తు. అందుకే ఇహలోక బంధాలు మరచి
ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి, నీ ఎదుటే నేను నిలచి నీవెందు బహుమతులు దేవుడిచ్చే బహుమానాల వల్ల ఆనందం నిత్యము ఉంటుంది. మనుషుడు సంపాదించుకునే లేక మనుషుని యొక్క ప్రయాస వల్ల దొరికే బహుమానం వల్ల తాత్కాలికంగా సంతోషం ఉంటుంది. తాత్కాలికం అంటే కొద్దిసేపు కొంతకాలం ఉండేది. శాశ్వతము అంటే ఎల్లకాలం ఉండేది. దేవునికి స్తోత్రం. ఎటర్నల్ జాయ్, ఆ నిత్యమైన ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ఆ అభిషేకం ద్వారానే సాధ్యం. పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉంది. అందుకనే ప్రియమైన వారలా, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటి విధేయత వలన, రెండోది విశ్వాసం వలన మనకు దొరుకుతుంది. విశ్వాసం కూడా దేవుని మీద ఒకటి మొదటిగా ఉండాలి. రెండోది ప్రతిష్ఠితులైన సేవకుల మీద మనకు విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందండి? చాలామంది మనకు లోకంలో కలుస్తారు. ప్రతిష్ట కలవారు కలుస్తారు, ప్రతిష్ట లేనివారు కలుస్తారు. ప్రతిష్ట కలవారితో మనం విశ్వసించి కలిసి నడవాలి. ప్రతిష్ట లేని వారితో వేరై నడవాలి. ప్రైసలో 2వ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయం 20వ వాక్యంలో ఇప్పుడు మన పాస్టర్ గారు చదువుతున్నారు. చదవండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీరు స్టాండర్డ్గా ఉంటారు, మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. ఆయన ప్రవక్తల్ని నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు, సక్సెస్ అవుతారు. మొదటిగా దేవుణ్ణి నమ్మాలి, రెండవదిగా ప్రతిష్ఠితులైన ప్రవక్తల్ని లేదా అపోస్తుల్ని లేదా ప్రతిష్ఠితమైనటువంటి పరిశుద్ధులైన దేవుని సేవకుల్ని, వారు చెప్పే మాటల్ని నమ్మాలి. నమ్మటం వలన విశ్వసించువాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని పరిశుద్ధాత్మని గూర్చే చెప్పింది. రెండవదిగా విజయులైన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ అని కూడా చెప్పబడింది. అందుకని రెండింటినీ మనం పరిగణలోకి తీసుకొని విజేత దేవుని యందు, దేవుని సేవకులే. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ రెండు కలిపి రాస్తాడు. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం. మీ పైన అంటే వాళ్ళు మన పైన. రెండవది వారి విశ్వాసాన్ని, రెండు ఇక్కడ కనపడుతుంది. వారికి లోబడి ఉండి వారి విశ్వాసాన్ని అనుసరించి అప్పుడు ఏం దొరుకుతుంది? అది అభిషేకం అప్పుడు వస్తుంది. ఈ అభిషేకం వలన దేవుని యొక్క దర్శనం లేదా దేవుని యొక్క కలలు లేదా దేవుని యొక్క ప్రవచనాలు
ఆయన పనివారిగా, పనికత్తెలుగా ఆయన కొరకు మనం జీవించేవారిగా ఉన్నప్పుడు మన మీద ఆయన అభిషేకం దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కళల గురించి లేదా దర్శనాన్ని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. యాకోబు అనే వ్యక్తికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. యాకోబు ఎవరో? యాకోబు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు యాకోబు. ఈ యాకోబు అన్నదమ్ముల మధ్యలో గొడవ వచ్చింది. అన్నను మోసం చేశాడు ఏశావు. అన్నకు కోపం వచ్చింది, తమ్ముడిని చంపాలని వెంటపడ్డాడు. అప్పుడు పోతూ పోతూ ఆ ఎడారి ప్రాంతాల్లో, అరణ్య ప్రాంతాల్లో ఓ రాత్రి గడపాల్సి వచ్చింది. అప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. దేవునికి ఇష్టం, ఒక కల వచ్చింది. అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. ఆ రాత్రి వేళ ఆయనకు వచ్చిన దర్శనం లేదా కళ ఏమిటంటే, ఈయన తల దగ్గర నుండి పైన పరలోకానికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఒక చోట చేరి ప్రొద్దుగుంకి నందున. రెఫరెన్స్ ఎక్కడది? ఆదికాండము 28:10. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. చూడండి, ఇక్కడ ఈయనకొచ్చిన ఈ కళ లేదా ఈ దర్శనం, భూమి యొక్క వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని దేవుడు చెబుతున్నాడు. నేను ఎవరి దేవుణ్ణి అని చెప్తున్నాడు? అబ్రహాము దేవుణ్ణి, మీ తాత దేవుణ్ణి. రెండోది ఇస్సాకు దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. నీకు కూడా దేవుడిగా ఉంటా. దేవునికి స్తోత్రం. నీవు పడుకున్న ఈ ప్రాంతం అంతటిని నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తా. అయితే నీ తాత అయిన అబ్రాహాము విధేయుడైనట్లుగా, ప్రైజ్ ది లార్డ్, నీ తాత అయిన అబ్రహాము విశ్వాసం గలవాడై ఉన్నట్టుగా మన ముందు ఎవరు ఉండాలంటే దేవునికి విధేయత కలిగిన వారు ఉండాలి. దేవుని మీద పూర్తిగా ఆనుకున్నవారై ఉండాలి. అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది, దర్శనాలతో నింపబడుతుంది. మనకే కొన్ని కళలు వస్తాయి, మనం పడుకొని మనమే కలగంటాం. మనం పడుకొని మనమే కలగంటాం. ఈ కళల వల్ల లాభం ఏమీ ఉండదు. ఒక ఆయన పడుకొని కలగన్నాడు. ఆయనకి ఎవరో ఒక పని చెప్పారు. ఏమిటి? ఈ నూనె డబ్బా తీసుకెళ్ళి పలానా దగ్గర ఇచ్చొస్తే నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను. ఏంటది? ఒక నూనె డబ్బా ఇచ్చారు, దాన్ని తీసుకెళ్ళి పలానా దగ్గర ఇచ్చొస్తే నీకు 10 రూపాయలు ఇస్తాను. ఈయన నూనె డబ్బా తీసుకొని బయలుదేరి కలగంటున్నాడు.
పగటి కళ అంటారు. అది పడుకోకుండానే కళ వస్తుంది. ఏమిటి? ఈ నూనె డబ్బాలు తీసుకెళ్తాను అక్కడికి, ఆయన 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలతో నేను ఫలానా పని చేస్తాను. ఒక కోడి పిల్లలను కొంటా, దాన్ని పెంచుతా, దాన్ని గుడ్లు పెడుతుంది, పిల్లల్ని చేస్తుంది, మళ్ళీ ఆ పిల్లల్ని అమ్ముతా. ఈయన కళలు చూడండి. ఈలోపు వెళ్తూ 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 కొంచెం వెళ్ళే దారిలో ఏదో రాయి దగ్గర కాలు కొంచెం జారి కింద పడ్డాడు. డబ్బా కింద పడి, ఈయన కళ్ళ ఎట్టొచ్చుని డబ్బా కింద పడిపోయేసరికి నూనె మొత్తం పోయింది. 10 రూపాయలు ఇస్తాడా నూనె డబ్బా వాడు? యోగబోగ ఏమంటాడు? నా నూనె నాకు ఇచ్చి వెళ్ళరా అబ్బాయి అంట. అంతేనా? ఈయన కళ ఏంటి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో. ఇలా కొంతమంది కళలు కంటూ ఉంటారు. ఇలా అయిపోతా, అలా అయిపోతా, అలా అయిపోతా, అలా అయిపోతాది. అది ఆశీర్వాదకరంగా ఎదగాలనే, కానీ సొంత కళ కాదు మనం కనాల్సింది. దేవుడే మనకు దర్శనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడే మనల్ని సంధించాలి. దేవుడే మనతో వాగ్దానపూర్వకమైన మాట ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే, ఆ ఆశీర్వాదం మనకు సొంతం అవ్వాలంటే ఖచ్చితంగా 2 అనుభవాలు ఉండాలి. ఎవరికైనా సరే, నాకైనా, నీకైనా, భూమి మీద ఎవరికైనా. మొదట దేవునికి లోబడాలి. రెండోది దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండోది ప్రతిష్ఠితులకు లోబడాలి. నమ్మాలి, ప్రతిష్ఠితుల్ని నమ్మాలి. అలా నమ్మటం, అలా లోబడటం వల్ల మనకు స్థిరత్వం వస్తుంది. మన జీవితంలో అపజయాలన్నీ తొలగి జయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అది యాకోబు జీవితంలో జరుగుతూ వచ్చింది. ఈ యాకోబుకి 12 మంది కొడుకులు. ఎంతమంది? 12 మంది కొడుకులండి. 12 మందిలో 11వ వాడు యోసేపు. ఈయనకు ఒక కళ వచ్చింది. ఈయనకేం కళ వచ్చింది? ఆది కాండంలో చూడండి. ఈయనకేం కళ వచ్చిందంటే 37వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువు. జెనసిస్ 37:9. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్య చంద్రుడు 11 నక్షత్రములను నాకు నమస్కరపడేనని చెప్పెను. ఏమైనట్టు? సాష్టాంగ పడినట్టు చెప్పెను. చదువు, ఇంకా కిందకి చదువు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. చూడండి, కళ ఈయనంతటా ఇందాక నేను చెప్పినట్టు కళ వచ్చింది ఆయనకి. డబ్బా కళ, నూనె డబ్బా కళ ఇది. లేకపోతే వాస్తవంగా ఇతనికి కళ వచ్చిందా? ఇంక మీరు బైబిల్ ఏం చూడవతలు, నా వైపు చూడ, చదివేసాం బైబిల్. ఈయన కళ ఎలా వచ్చింది ఈయనకి? అది దేవుడే అనుగ్రహించాడు. ఏమంటే మిగిలిన 11 మందికి రాలేదే. ఎందుకు రాలేదంటే, వీళ్ళు తండ్రి అయిన యాకోబుకి లోబడలా, తండ్రి అయిన యాకోబుని నమ్మల. మా డాడీ పక్షపాతి అనుకున్నారు. చూడండి, అర్థమవుతుందా? 10 మంది ఏకమైపోయారు. ఒక్కడిని ఎందుకని యోసేపుని 10 మంది కలుపుకోలేదు? 11వ వాడు. వీళ్ళు ఎందుకు 10 మంది ఒకటయ్యారు? కారణం ఏంటంటే, యోసేపు మాత్రం
చెడుతనానికి చోటివ్వకుండా తండ్రి యొక్క అడుగు జాడల్లో నడిచాడు. తండ్రి మాటను నమ్మాడు. అందుకే ఈ 11 మీద ఉన్న వాళ్ళ కంటే కూడా యోసేపు మీద దేవుడు ఒక స్పెషల్ అనాయింటింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు. అందుకనే యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకి ఆశీర్వాదం పెరుగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. 10 మంది కంటే ఇంట్లో ఈయనే పెద్దోళ్ళు లెక్క. వాస్తవానికి పెద్దోళ్ళు ఎవరు? యోసేపు కంటే ముందున్న 10 మంది లెక్క ప్రకారం పెద్దోళ్ళు. కానీ ఇంట్లోకి వచ్చేసరికి తండ్రి ఎవరి మాట వినేవాడు? ఎవరు పెద్ద? పేరుకు పెద్దోళ్లే కానీ విధేయత లేని కారణం చేత, విశ్వాసం లేని కారణం చేత అన్ని దొంగ మాటలు చెప్పేవాళ్ళు వచ్చి, లేక అబద్ధపు మాటలు చెప్పి వీళ్ళు తండ్రి గొర్రెలను కోసుకొని తింటూ త్రాగుతూ తండ్రికి నిజం చెప్పేవాళ్ళు కానే కాదు. మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండాలి. అలా కాకపోతే అది దుష్టుని వలన పుట్టినటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎవరి మీదైతే నిలిచి ఉంటారో వారు ఎక్కడున్నా బానిసలుగా ఉండరు, స్వతంత్రులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బానిసలుగా ఉండకుండా ఉండాలంటే దేవుని ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఎక్కడ బానిసలుగా ఉండే ప్రమాదం ఉంది? కొంతమంది అబద్ధాలకి బానిస, నోరు తెరిస్తే అబద్ధం. కొంతమంది మోసానికి బానిస, కొంతమంది ధనానికి బానిస, కొంతమంది శరీర ఆశలకి బానిస, కొంతమంది రోగాలకి బానిస, కొంతమంది పాప సంబంధమైన చెడ్డ కార్యాలకి బానిస. ఈ బానిసత్వం అనేది మనిషి జీవితాన్ని శాపంగా మారుస్తుంది. కానీ మనం బానిసలుగా ఉండడానికి కాదు, స్వతంత్రులుగా ఉండడానికి దేవుని అభిషేకం మన మీదకి రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపుకి తండ్రి దగ్గర ఒక స్వతంత్రత ఉంది, 10 మందికి లేదా స్వతంత్రం. వాళ్ళు ఏదైనా చెప్పినా ఈయన నమ్మడం. ఎందుకని నమ్మడం? వీళ్ళు నిజం చెప్పే రకం కాదు. నిజమే చెప్తే లేక యథార్థతే కలిగి ఉంటే తండ్రి నమ్మేవాడు. కానీ యోసేపు ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ యోసేపుకి తండ్రి విచిత్రమైన అందమైన చక్కటి అంగి ఒకటి కుట్టించాడు. 10 మందికి లేదే, ఈ ఒక్కడికే ఎందుకు? దాన్ని చూసి కూడా వీళ్ళకి ఏమొచ్చేసింది చూసారా? వాళ్ళకి ఎందుకని ఇవ్వలేకపోయాడంటే వారు విధేయత కలిగిన వారు కాదు. వారు యాకోబు మాట నమ్మి నడిచేవారు కాదు. యోసేపు నమ్మి నడిచేవాడు. యాకోబు చెప్పినట్లుగా, రే మా తాత అబ్రాహాము, మా నాన్న ఏశావు ఇసాకు, నేను యాకోబుని దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఆయన నీకు కూడా యోసేపు దేవుణ్ణి అని ఆయన చెప్పాలంటే నీవు విధేయత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ మాటలకి యోసేపు ఒక్కడే లోబడ్డాడు. కొడుకులందరికీ చెప్పాడు, కానీ 10 మంది అదే రకం, వినే రకం కాదు. మనమే రకం. వినే రకం కాకపోతే స్వతంత్రులుగా ఉండలేం,
వినే రకమైతే మనం ఎక్కడున్నా స్వతంత్రులమే. దేవునికి స్తోత్రం. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ యేసేపుని ఏమని పేరు పెట్టారంటే, కలగానే వాడు వస్తున్నాడు రోయ్. మేలు చేయడానికి వచ్చినా సరే యేసేపు కీడు చేసే వ్యక్తిగా భావించారు. వీడిని లేపేయాలి, చంపేయాలనుకున్నారు. తెచ్చినవన్నీ తిని ఎత్తి గోతులు వేశారు. మొత్తం మీద వాళ్ళకి ఒక అవగాహనకు వచ్చి, అరే వీడిని అమ్మితే డబ్బులు వస్తాయి, చంపితే ఏమొస్తాయి అని అమ్మేశారు. పొతీఫర్ అనే ఒక వ్యక్తి యేసేపును కొనుక్కున్నాడు. ఒక పశువులాగా అమ్మితే కొనుక్కున్నాడు. యేసేపు పొతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు యేసేపును అక్కడ స్వతంత్రుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆనందం ఆనందం ఆనందమే ప్రభుని స్తుతించుట, ఆనందమే ఆనందం ఆనందం ఆనందమే ప్రభుని స్తుతించుట, ఆనందమే కష్టాలు ఉన్నా యేసేపుకి అవి కష్టాల్లాగా లేవు. ఆశీర్వాదం ఉందనుకున్నా, ఇల్లు గొర్రెలు చుట్టూ ఉన్నా వీళ్ళకి ఇది ఆశీర్వాదం లాగా. కారణం ఏమిటంటే, అవిధేయత అవిశ్వాసం అనేది మనిషిని ఆశీర్వాదానికి దూరం చేస్తూ ఉంటే, విధేయత విశ్వాసం అనేది మనిషిని స్వతంత్రునిగా మార్చి ఆశీర్వాదానికి వారసుగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. అక్కడ ఒకటి ఎదురైంది. అక్కడి నుంచి మరలా అన్యాయపు కేసు ద్వారా ఎక్కడికి తీసుకుని పోబడ్డాడు, చెరసాలకు తీసుకు. చెరసాలలో ఏం జరిగింది? అక్కడ స్వతంత్రతే. విధేయత విశ్వాసం వలన అభిషేకం మన మీద ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం కలుగుతుంది? స్వతంత్రత. దేవునికి స్తోత్రం. జైలు అధికారి అన్నాడు, నువ్వే చూసుకొని ఆయన మొత్తం, నేను మొత్తం పక్కన కూర్చుంటే మొత్తం చూసుకున్నాను. ఇప్పుడు జైలు అధికారి ఎవరు? యేసేపు అయ్యాడు. అక్కడి నుండి కలలు కనడం మాత్రమే కాదు, కలల యొక్క భావాన్ని కూడా చెప్పగలిగిన జ్ఞానాన్ని దేవుడు యేసేపుకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. విజేత వల్ల విశ్వాసం, ఈ రెండు మాత్రం మనం మర్చిపోకూడదు. చెప్పండి, ఆ రెండు చెప్పండి ఒకసారి. విధేయత విశ్వాసం. విధేయత గట్టిగా చెప్పండి. విధేయత విశ్వాసం. ఒక విశ్వాసం ఏదన్నా పోయిందంటే ఒంటి కన్ను ఉన్నట్టు, విధేయత కూడా పోయిందంటే రెండు కళ్ళు పోయినట్టు. విధేయత విశ్వాసం రెండు ఉంటే రెండు కళ్ళు ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితంలో ఈ రెండు కళ్ళు లాంటి విధేయత విశ్వాసం వల్ల ఒక వ్యక్తి తేట తెల్లమైనటువంటి జీవితం గలవాడై ఆశీర్వాదానికి వారసుడిగా మారుతూనే ఉంటాడు. దేవునికి జైల్లో నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి? ఫరో దగ్గరికి. ఫరో ఏమన్నాడు తెలుసా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన ఆయనకు ఒక కళ వచ్చింది. ఫరో ఏం కళ? ఆయనకు వచ్చిన కళ ఏమిటి? 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట, బలిసినటువంటి ఆవులు, 7 బక్కచిక్కిన 7 ఆవుల్ని మింగేసి, ఆ కలభావం అర్థం కాక ఆయనకి 7 బలమైన వెన్నులు,
ముందు వచ్చి దాని వెనకాల వచ్చిన 7 ఎండిపోయినా లేకపోతే పీల వెన్నులు ఆ బలమైన వెన్నులను తినేసింది. ఈ కళ భావం అర్థం కాక ఆయన బాధపడుతూ ఉంటే చెరసాలలో నుండి కలభావం చెప్పబడినప్పుడు పానదాయకుడు అనే వ్యక్తి విడుదల పొంది మరలా తన ఉద్యోగానికి వచ్చి అతనికి అప్పుడు గుర్తొచ్చింది, ఒకడు ఉన్నాడు అక్కడ, అతడే నాకు చెప్పాడు, మీకు కూడా చెప్తాడు సార్. వెంటనే చెరసాలలోంచి ఐగుప్తు యొక్క సింహాసనం దగ్గరికి పిలిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఫరో దగ్గరికి ఆ కళను కలభావాన్ని చెప్పినప్పుడు ఫరో చక్రవర్తి ఏమంటాడంటే, ఇతని వలె దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిని మన ఐగుప్తు దేశంలో మనం ఎక్కడన్నా కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని నేను. అంటే అతని వలె విధేయత విశ్వాసం కలిగిన వాడు ఐగుప్తులో ఒక్కడు కూడా లేడు. అప్పుడు ఏమైంది? ఫరోకు ఒక ఆలోచన వచ్చింది, ఇతడే మన ఐగుప్తు దేశమంతటికి కూడా. ఏమంటే దేవుడు పక్షపాత. 12 మంది కొడుకులు, ఈయన తర్వాత పుట్టినోడు ఇంకొకటినాడు బెంజమిన్. 11 మందికి ఒక న్యాయం, ఒకడికి ఒక న్యాయం అని అంటారేమో. అలా అనడానికి ఆస్కారం ఉందా? ఎందుకు లేదు? 10 మందికి ఈ ఒక్కడికే దర్శనం ఇచ్చినోడు ఆ మిగిలిన 10 మందికి కూడా దేవుడు దర్శనం ఎందుకు ఇవ్వలేదు? వారి యొక్క అవిధేయత. నిజం చెప్పేవాళ్ళు కాదు. యోసేపుని కూడా అమ్మేసి ఆయన అంగీని తెచ్చి రక్తంలో ముంచి, ఇదిగో ఇది నీ కొడుకుదేనే చూడు, యోసేపులాగా ఉన్నట్టుగా ఉంది మాకు, ఎక్కడిది రాయిదంటే చనిపోయాడు, అది మాకు దొరికింది దారిలో, క్రూర మృగం ఏదో తినేసింది. నిజమేనా? కొంతమంది భలే అబద్ధానికి ఏకీభవిస్తారండి. అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండానికి పోతారు. అందుకనే మనం అబద్ధాన్ని నమ్మకూడదు, అబద్ధాన్ని అనుసరించి నడవకూడదు, అబద్ధికుల వైపు చూడకూడదు. నమ్మకస్తుడైన దేవుని వైపు చూడాలి, నమ్మకస్తుడైన దేవుని ప్రతిష్ఠిత సేవకుల వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. మధ్యలో మోసగాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళతో కలిసేవో జీవితం కరువుగా మారింది. వాళ్ళకి శాపంగా. కరువు ఐగుప్తులోనే కాదు, కానాను కూడా, ప్రపంచమంతా కరువే. డబ్బులు ఉన్నాయి కానీ ధాన్యం లేదు. డబ్బులు తింటారా? చెప్పండి. ఒక 5,000 రూపాయలు కట్ట ఒక 100 కాగితాలు తినేస్తే ఆకలి తీరుతుందా? ప్రపంచంలో ధనముంది కానీ ఆహారం లేదు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహారం కోసం ఐగుప్తుకి యోసేపు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అప్పుడు తిట్టారు. తండ్రి కూడా అన్నాడు, ఎరా సూర్యుడు అంటే నేను, చంద్రుడు అంటే మీ అమ్మ, నక్షత్రాలు 11 నక్షత్రాలు అంటే మీ అన్నలో, మేమందరం కలిసి వచ్చి నీకు సాగిలు పడాలా అని గద్దించాడు తండ్రితో సహా. ఎవరు ఎన్ని గద్దించినా విజేత విశ్వాసం వలన కలిగిన అభిషేకం, దేవునికి స్తోత్రం, సంపూర్ణ స్వతంత్రతనిచ్చుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక దర్శనంతో మనం ఉండాలి. కొంతకాలం అయిపోయింది, యోసేపు ఏలుబడి. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోబోయే సమయం వచ్చినప్పుడు యాకోబు యోసేపుని పిలిచాడు. రే యోసేపు ఇట్రా నాన్న. ఏంటి డాడీ? నా తొడ కింద నీ కుడి చేయి పెట్టరా. ఎందుకు? నీవు నాతో ఒక తీర్మానం చేయాలి, ఒక ప్రమాణం చేయాలి. ఏంటి డాడీ అంటే, ఇదిగో నేను చనిపోబోతున్నా, చనిపోయిన తర్వాత నన్ను ఈ ఐగుప్తులో మాత్రం సమాధి చేయొద్దు.
నా 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 డెడ్ బాడీని మా తాత, మా నాన్న ఎక్కడైతే వాగ్దానం చేయబడినటువంటి దేశమైన కానాన్లో వాళ్ళని ఎక్కడ పాతి పెట్టారు, నన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళి పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ 10 మందిని ఎందుకు పిలవాలా? వీళ్ళు ఎక్కడెక్కడో మధ్యలో పాతే చెల్లిపోతారు. ఎందుకంటే వీళ్ళ మీద వీళ్ళు విధేయత కలిగిన వారు. కొంతమందికి ఏదైనా చెప్తే అక్యురేట్గా చేసుకొచ్చి చేశారు. కొంతమందికి ఏదైనా చెప్పి చేయకుండా కూడా అయిపోయింది. అట్లాగే నన్ను తీసుకెళ్ళి ఏ గోతులోనో ఎక్కడో ఒక దగ్గర యోసేపును బారేసినట్టు బారేసి ఈ 10 మందిని పిలిచి చెప్తే నా దర్శనాన్ని వీళ్ళు నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. కనుక 10 మందిని పిలవలా, 11 మందిని పిలవలా, యోసేపునే పిలిచాడు. దేవునికి స్తోత్రం. అది చూసిన యోసేపు ఏమంటాడు తెలుసా? ఈయన అవసాన కాలం, ఈయన చనిపోబోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలులో నమ్మకస్తులైనటువంటి గోత్రికులను పిలిచి, రండి, నేను కూడా చనిపోతున్నా, నన్ను పొరపాటుని ఐగుప్తులో పాతి పెట్టకూడదు, నా ఎముకల్ని ఒక బాక్సులో ఉంచి నా డెడ్ బాడీని, ఆ ఎముకల్ని మీరు కనానుకు తీసుకువెళ్ళాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదండి దర్శనం. భూమి మీద ఇది చూడండి, యోసేపు ఐగుప్తులో బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన స్థలంలో యాకోబు సమృద్ధిగైన స్థలంలో తన వాళ్ళందరితో నివసించాడు. కానీ ఆయన గురి లేక ఆయన దర్శనం ఎక్కడుంది? మనం కూడా ఈ భూమి మీద ఎంత ఆశీర్వదించబడినా, సేవకులమైన మనం అయితే ఎన్ని మందిరాలు కట్టినా, ఎన్ని స్థలాలు కొన్నా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని వస్తువులు కొన్నా, మన గురి మాత్రం మహిమ కలిగిన కానాను, పరలోకపు స్వాస్థ్యం. విశ్వాసులైన మీరు కూడా ఇదే దర్శనం కదా. భూమి మీద ఉన్న దేన్ని మనం నమ్ముకోకూడదు, భూమి మీద ఉన్న దేనికి మనం విధేయత చూపకూడదు. పరలోకమందున్న దేవునికి ప్రతిష్ఠితులైన ఆయన సేవకులకు విధేయత కలిగి, విశ్వాసం కలిగి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే మనకి ఈ దర్శనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది నిశ్చయంగా పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు? పరలోకం ఎవరు చూశాళ్ళయ్యా, ఈ భూమి మీద ఉన్నాయి ఉంటే సాల్లే మాకు అనుకుంటున్నారా? ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏ ప్రయోజనం? ఒకడు సంపాదించాడు, బాగా సంపాదించి చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. 4 మాటలు అన్నాడు. 1 తిను కడుపు నిండా, 2 తాగు, 3 సుఖించు, 4 సంతోషించు అని పడుకొని చెప్పుకుంటున్నాడు. అనేక సంవత్సరాలకి సరిపడిన ఆస్తి నీ కొరకు నేను సంపాదించు. ఒక స్వరమైన వెర్రివాడా, ఆ మనిషి దేవుడున్నాడు, దేవుడికి విధేయత చూపు, దేవుని మీద విశ్వాసం ఉంచు, నడిపించే నాయకులు ఉన్నారు, వాళ్ళకు లోబడు, ఇన్ని చెప్పినా వినేటువంటి స్థితిలో వాడి సంపాదన వాడిదే, వాని యొక్క బ్రతుకు వాడిదే, వాని జీవితం వాడిదే. లాస్ట్కి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, సంతోషం. వెర్రోడా కాదా? మనం వెర్రివారులాగా ఉండకూడదు, జ్ఞానవంతులుగా ఉండాలి. యోసేపులో దేవుని ఆత్మ, దైవిక జ్ఞానం కూడా ఉన్నట్టు. అందుకనే భూమి మీద లోక జ్ఞానం కాదు, లోక సంబంధమైన మనుషుల యొక్క పద్ధతులు కాదు, ఆచారాలు కాదు, కేవలం దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి ఒక యాజకత్వపు సేవ చేస్తున్న అహరోనుకి
ఎలాగైతే ఇతడు పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పబడిందో, దేవునికి మనల్ని మనమే ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడు మన దర్శనం స్థిరపరచబడుతుంది. అప్పుడు ఆ దర్శనానికి తగిన ఫలం మనకి దొరుకుతుంది. అంత ఏలుబడి చేసి అంత సంపాదించిన యాకోబు ఐగుప్తును కోరుకోలేదు. ఆయన కుమారుడైన యోసేపు ఐగుప్తులో కోరుకోలేదు. మా సమాధులు ఎక్కడ ఉండాలని. కనుక మనం కూడా నిత్య మహిమలో కనబడాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరం మోకరించండి. కొన్ని క్షణాలు కళ్ళు అపవాదికి చోటు, అపవాది యొక్క తంత్రాలకు చోటు. కళ్ళు మూసి ప్రభుని దేవుడు మనందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనుషులు వివిధములైన తంత్రాలు, సాతాను యొక్క ఎత్తుగడల్లో, సాతాను యొక్క ప్రణాళికల్లో, ఆలోచనలో దేవుని నమ్మక, దేవుని ప్రతిష్ఠితమైన బోధల్ని, ఉపదేశాలని, నడిపింపులు, ఖండింపులు ఆత్మపూర్లుగా, అభిషక్తులుగా మారాలి. మనం అడుగు పెట్టు ప్రతి స్థలములో గలవారిగా మారాలి, సమృద్ధి గలవారిగా మారాలి. అనేకలకు తృప్తి కలిగించేటువంటి జీవితం మనలో ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు దయచేయనట్లు చేతుల పైకెత్తి తీర్మానం చేసి అభిషేకం నా మీదకి రావాలయ్యా. దేవుని అభిషేకం దేవుని దేవుడు మాట్లాడుతున్నాడు. అభిషేకం మన మీదకి రావాలంటే మొదటగా మనం దేవుని నమ్మాలి, రెండవది ఆయన సేవకుని నమ్మాలి. మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన సేవకుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి విధేయత చూపెట్టాలి. దేవుని సేవకులకు మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో ఈ రెండింటి ద్వారా దేవుని అభిషేకము మన మీదకి రాబోతుంది. యోసేపు దేవునికి విధేయుడు, అలాగే ఆయన నడిపిస్తున్న ఆయన తండ్రికి విధేయుడు. విధేయత కలిగి ఉంటున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అలాగే దేవుని సేవకులు నడిపింపు మీద విశ్వాసం కలిగి ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు విధేయత, విశ్వాసం అనేది దేవుని మీద, దేవుని సేవకుల మీద కలిగి ఉంటావో, దేవుడి అందరి వాగ్దానం చేసినట్టుగా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీరు కలలు కంటారు, దర్శనాలు చూస్తారని దేవుడు చెప్పాడు. ఈ రోజు కనుక విధేయత, విశ్వాసం ఆయన సేవకుల మీద, దేవుని మీద ఉంటే అదే అభిషేకాన్ని దేవుడు తీర్మానం చేసుకుందాం. ఒకవేళ విధేయత లేదేమో, ఒకవేళ విశ్వాసం లేదేమో, ఒకవేళ దేవుని మీద విశ్వాసం లేదేమో, విధేయత లేదేమో, అదేవిధంగా దేవుని సేవకుల మీద విశ్వాసం లేదేమో, విధేయత లేదేమో, ఏది లేకపోయినా దేవుని యొక్క అభిషేకం మన మీదకి రాదు. తీర్మానం చేసుకుందాం. యోసేపు తీర్మానం చేసుకున్నాడు. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. మన తండ్రి మాటకు విధేయత కలిగి ఉన్నాడు. ఏ చోట ఉన్నాడు ఆ చోట విధేయత కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. అయితే యోసేపు మీద దేవుని ఆత్మ నిలుచుంది. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండడం అక్కడ స్వతంత్రత ఉంటుంది. యోసేపు చెరసాలలో ఉన్నాడు, స్వతంత్రత
విశ్వాసం లోపం ఉన్నది, మన విధేయతలో లోపం ఉంది. యాకోబు యొక్క 10 మంది కుమారులు, వాళ్ళకు విధేయత లేదు, విశ్వాసం లేదు. తండ్రి చెప్పిన ఏ మాట వినేవారు కాదు, విధేయత చూపెట్టేవారు కూడా కాదు. అందుకే వాళ్ళకి దర్శనం. యోసేపు తండ్రి మాటకు విధేయత కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు కనుక యోసేపుకు దేవుడు దర్శనాలను అనుగ్రహించాడు. ఈరోజు నీవు నిన్ను నడిపిస్తున్న నాయకులకు, నిన్ను నడిపిస్తున్న సేవకులకు విధేయత కలిగి ఉంటున్నావు, వారి యొక్క విశ్వాసం ఇస్తున్నావని ఈరోజు దేవుడి మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాడు. ఒకవేళ మన విధేయతలో లోపం ఉంటే దేవా నన్ను విధేయుడిగా మార్చయ్యా. మార్చింది ఒకరి విధేయత అనేకుల్ని నీతిమంతులుగా చేసినట్టుగా నాకు విధేయత దయచేయి, నాకు విధేయత దయచేయి నాయన. పై నాయకులకు ప్రతిష్ఠితుడైన ఆరోగ్యుడు నాయన, అయ్యా నాయన నమ్మినట్లుగా యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నమ్మినట్టుగా ఆ పైన వారికి విధేయత కలిగి ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే విధేయత విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే మాలో విధేయత విశ్వాసము అయ్యా నీ మీద నడిపిస్తున్నా, అయ్యా పరిశుద్ధుల మీద ఉంటుందో, అప్పుడు దేవుని ఆత్మ నా మీదకి బలంగా దిగి వస్తుంది. అయ్యా విశ్వాసంలో విధేయతలో నన్ను శిలపరచు. ఇప్పుడు ఒక అభిషేకం నా మీదకి రావాలయ్యా. ప్రతి స్థితులకు మేము నమ్మకంగా ఉండాలి నాయన, ప్రతి స్థితులకు విధేయత కలిగి ఉండాలి నాయన, విధేయత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన సంఘం మీద ఆయన ఆత్మను కుమ్మరించబోతున్నాడు, ఆయన అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. మళ్ళీ అనేకులు ప్రవచనాలు చెప్పబోతున్నాడు, దేవుడిచ్చే కళలు, ఉన్నతమైన భవిష్యత్తు కూర్చున్న కళలు, దర్శనాలు దేవుడు అభిషేకాన్ని పొందుకుందాం. అనేకులు దర్శనాలు చూడబోతున్నారు, చూడబోతున్నారు. దేవుని ఆత్మదికి వస్తే, దేవుని ఆత్మదికి వస్తే శక్తి నిన్ను కమిగలుగుతుంది. దేవుని చూద్దాం, అభిషేకం దిగి రాబోతుంది. అంత్య దినాల్లో అపోస్తుల యొక్క అభిషేకము మన సంఘం మీదకి దిగి రాబోతుంది. ఒకవేళ అభిషేకం రాకపోరాలంటే ఇలా విధేయత లేదు, ఇలా విశ్వాసం లేదు. అభిషేకాన్ని పొందుకుందాం. దేవాన్ని అభిషేకం చేత నింపాలి. నమ్మకూడదు నాయన, నన్ను నమ్మకూడదు నాయన, నన్ను నమ్మకూడదు నాయన. అభిషేకం దిగి రాబోతుంది. ఓ రబా రబా సరి చేసుకుందా. దేవా విధేయత కలిగిన వారిగా మార్చున్నాడు, విశ్వాసం కలిగిన వారిగా మార్చున్నాడు. నా విధేయతలో లోపం ఉంది నాయన, నా విశ్వాసంలో లోపం ఉంది. సరిచేయి, సరిచేసి నీ ఆత్మచేత నింపు నాయన. చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నారు, ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం, అమూల్యమైన ఉపదేశాన్ని దేవుడు మనకు పంపించాడు. మనుషులందరి మీద ఈ రోజు ఈ మధ్యాహ్న కాల
ఉదయకాల సమయంలో దేవుడు మన సంఘం మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు.
నీ మీద విధేయత విశ్వాసం నాకు లేదని ప్రభా నాకు తెలిసింది.
పరిశుద్ధుడా, ప్రేమ గల గొప్ప తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభా. ఈ దినమందు ప్రభా నీ దైవజనులు ప్రభా ఆయన ప్రభా ముందు పెట్టి ప్రభా వారికి ముఖాంతరం నుంచి ప్రభా శ్రేష్టమైన విషయాలు ప్రభా మాతో పంచుకున్నారు ప్రభా. జీవంతో కూడిన వాక్కులు ప్రభా